నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత వైసీపీ హయాంలో ఏ విధంగా దోపిడీ చేశారో, ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే తోట చంద్రయ్య గారి గురించి ఇప్పుడు కొంచెం డిస్కషన్ అయితే చేసుకుందాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఆయన్ని బెదిరించడం, జై వైసీపీ అనలేదని చెప్పి నడి రోడ్డు మీద ఆయన్ని చంపడం ఇదంతా జరుగుతూ ఉంది వైసీపీ హయాంలో. మరి ముఖ్యంగా చూసుకుంటే ఆయన చంపడం, దాని వెనక కారణాలేంటో ఇవన్నీ తెలుసుకోబోయేందుకు స్టూడియోలో ఉన్నారు. అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. తోట చంద్రయ్యని చంపటం అసలు చాలా బాధాకరం. నడి రోడ్డు మీద ఆయన చంపటం, ఆయన్ని చంపిన తర్వాత ఆయన శవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ పాడి మొయ్యటం, తర్వాత ఆయన కుటుంబానికి ఒక అండగా ఉంటానని భరోసా ఇవ్వటం, వాళ్ళ కొడుక్కి ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పించడం, ఇది చాలా గొప్ప విషయం చెప్పాలంటే. తర్వాత అసలు వైసీపీ వాళ్ళు చేసిన అరాచకం అయితే చాలా బాధాకరం. దీన్ని మీరేం చెప్తారు దీని మీద? ఈరోజు తోట చంద్రయ్య గారి గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ముఖ్యమైన సందర్భం ఏంటంటే, నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో బాబు గారు అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో మ్యూచువల్గా అంటే అందరూ ఒకే తాటిపైకి వచ్చి తోట చంద్రయ్య గారి కొడుకు అయినటువంటి తోట వీరాంజనేయులు గారికి ఉద్యోగం కల్పించడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆ రోజు బాబు గారు ఏదైతే తోట చంద్రయ్య గారి పాడి మోసారో ఆ మోసిన సమయంలో ఆయన బయట విలేకరులతో మాట్లాడుతూ ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ప్రజలు చెప్పలేనంత భయంకరమైన మ్యాండేట్ ఇచ్చేశారు ఈ కూటమి ప్రభుత్వానికి. భయంకరమైన మ్యాండేట్ 164 సీట్లు గెలిపించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. సో ఇటువంటి తోట చంద్రయ్య లాంటి నాయకులు టీడీపీలో చెప్పలేనంత మంది ఉన్నారు. కానీ ఆ ప్రాణత్యాగానికి వెలకట్టలేం. ఆ ప్రాణత్యాగానికి బాబు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట కుటుంబాన్ని ఆదుకుంటా ఉన్నారు కదా. ఇంత భయంకరమైన మ్యాండేట్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరీ తోట చంద్రయ్య గారి కుమారుడైనటువంటి వీరాంజనేయులకి ఉద్యోగం కల్పించడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏదైనా ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తి పూర్తి స్థాయి కమిట్మెంట్తో ఉండాలి. ఏదో చెప్పడం, మీ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడం, లేదా 10 లక్షలు నష్టపరిహారంగా 25 లక్షలు ఇవ్వడం, వెళ్ళిపోవడం అని కాదు. జీవితాంతం ఇన్ని రోజులండి తోట చంద్రయ్య గారి కుటుంబ పరిస్థితులు అయితే నిజంగా చాలా భయంకరమైన పేదరికంలో ఉన్నారు. ఎట్టో ఒకట ఆయన తెలివితేటల కొద్దీ గుండె ధైర్యంతో ఆ కుటుంబాన్ని బండి కట్టిలైన మోయించుకుని సంసారాన్ని మొయ్యలేమంటారు కదా, ఎట్టో ఒకటి ఆ కుటుంబాన్ని లాక్కొని వస్తూ ఉన్నాడు జనజీవన స్రవంతిలో. ఆ తరుణంలో జై జగన్ అంటేనే నువ్వు బతుకుతావు, లేదంటే నువ్వు బతకవు అంటే ఆయన నా ప్రాణమైనది ఏంటి, నేను జై జగన్ అన్నో అని చెప్పినాడు. అసలు ఈ సందర్భం ఎందుకు క్రియేట్ అయింది? ఈ యొక్క మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి వెల్దుర్తి మండలంలో గుండ్లపాడు గ్రామం వాళ్ళది. అక్కడ ఇన్ఛార్జిని మార్చారు, టీడీపీ వారు ఇన్ఛార్జిని మార్చారు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి అక్కడ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. ఆయన ఇన్ఛార్జి తీసుకున్న అనంతరం తోట చంద్రయ్య లాంటి ఒక టీడీపీ అంటే నరాన జీర్ణించుకున్నటువంటి కార్యకర్తలు చాలామంది పుట్టుకొచ్చేశారు. అందులో తోట చంద్రయ్య గారు కూడా ఒకరు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు చెప్పలేనన్ని రీతిలో రోజుకొక మర్డర్ జరిగేదంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుందో. మనం మాట్లాడేది రాయలసీమ గురించి కాదు. ఈ పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి రాయలసీమ 1% అయితే 10% పల్నాడు నియోజకవర్గానికి తీసుకెళ్ళినారంటే, అంటే ఈ ఫ్యాక్షన్ హత్యలు కావచ్చు ఈ రకాన అక్కడ ఆ మధ్య మనం చూసాం కదండి. అక్కడ గత 20 ఏళ్ళగా పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించి అక్కడ 20 ఏళ్ళగా ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెంచి పోషించాడు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళినాడు. రోజుకు ఒక మర్డర్ జరుగుతుందంటే అది నిజంగా బాధాకరమైంది. ఆ రోజు జై జగన్ అనుకుంటే చంపేస్తామని చెప్పినారు. అదే విధంగా వాళ్ళు నిజంగానే చంపడం జరిగింది. గుండెల పైన కూర్చొని పీకను కోసారంటే ఇంక అర్థం చేసుకోండి, అంత భయంకరమైన మర్డర్. టీడీపీకి ఈరోజు ఇంత మ్యాండేట్ రావడానికి కారణం అయినటువంటి ఫ్యాక్టర్స్లో తోట చంద్రయ్య గారి మరణం కూడా ఒకటి. ఈ మొత్తం వ్యవహారం మనం చూస్తే ఆయన ఇచ్చినటువంటి మాటలు పెట్టుకున్నాడు తోట వీరాంజనేయులకి. అసలు ఈ ఉద్యోగం ఎందుకు కల్పించాడు మనం పూర్వాపరాలు పరిశీలించి లోతుగా మనం విశ్లేషించి చూస్తే అండి, బాబు గారు ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయరు. అది మనవాడైనా సరే పగవాడైనా సరే ఫ్యాక్షన్ జోలు కనపోతే ఖచ్చితంగా జైలుకి పంపిస్తామని చెప్పి ఆయన బాబు గారు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఈ వీరాంజనేయులు కన్నా బాబు గారు కన్నా ఏదైనా ఆర్థిక సాయం ఆల్రెడీ చేశారు. ఆ మర్డర్ జరిగిన అతి కొద్ది రోజుల్లోనే పార్టీ తన వంతు పార్టీ తరఫున ఆయనకు ఫండ్ ఇవ్వడము, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది.
ఆ ఫండ్ ఎన్ని రోజులు ఉంటుంది? బ్యాంకులో వేసుకున్నా కూడా లేకుండా ఉంటే అది తినే కొద్దీ కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా. కాబట్టి జీవనోపాధి కోసం ఖచ్చితంగా ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. ఆ ఉద్యోగం కల్పించడం జరిగింది. ఈ ఉద్యోగం కల్పించడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా తోట వీరాంజనేయులు గారిలో బాధ్యత పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా బాధ్యత పెరిగిపోతుంది. సో ఆయన ఆలోచనలో వాళ్ళ నాయన్ని చంపినటువంటి ఈ ఫ్యాక్షన్ మోక ఏదైతే ఉన్నదో తురగా కిషోరు ఇటువంటి వాళ్ళపైన ఈయన ఆలోచనలు డైవర్ట్ అవ్వకుండా ఫ్యాక్షన్ వైపు అడుగులు వేయకుండా ఈ ఉద్యోగం ఖచ్చితంగా కాపాడుతుంది. ఈయన తర్వాత ఈయన బిడ్డలు ఈ రకాన వాళ్ళ జీవనశైలి కొనసాగుతుంది. కానీ వాళ్ళెవరో వీళ్ళ కుటుంబస్తులను చంపినారు కదా అని చెప్పి ఈయన కూడా ఆ రొంపులో కన్నా దిగితే మొత్తం ఫ్యామిలీ మొత్తం స్మాష్ అయిపోతుంది. అది ఈ కుటుంబం అయినా సరే, అది పగవాడి కుటుంబం అయినా సరే. సో బాబు గారు ఆలోచన శైలి ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది. ఉద్యోగం కల్పించాం, వాళ్ళ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి. ఈ తోట వీరాంజనేయులు గారు కూడా పూర్తి స్థాయి రెస్పాన్సిబుల్తో లైఫ్ టైం ఈ విధంగా ఉద్యోగం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటాను. బాబు గారు ఆయన ఆలోచన విధానం అండి, రాయలసీమ విషయంలో చూస్తే పరిటాల రవి గారు అదేవిధంగా జేసీ ఫ్యామిలీకి ఇద్దరికి ఎప్పటి నుంచో పడదు. రూమర్స్ కూడా ఉన్నాయి, పరిటాల రవి గారి హత్య కేసులో పలానా వాళ్ళు ఉన్నారని. ఏమైనా కూడా భవిష్యత్తులో ఇటువంటి ఫ్యాక్షన్ రిపీట్ కాకూడదని చెప్పి మనం వినే రూమర్స్ ఉన్నారు కదా, ఆ కుటుంబాలు ఇద్దరి మధ్య పడదని చెప్పి ఈ కుటుంబంలో వారసుడైనటువంటి పరిటాల కుటుంబంలో పరిటాల శ్రీరామ్ గారు, ఇటు జేసీ కుటుంబంలో వారసులు జేసీ అస్మిత్ రెడ్డి గారు, అదేవిధంగా జేసీ పవన్ రెడ్డి గారు, వీళ్ళ ఇద్దరిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఆ మధ్య ఒకసారి మహానాడు జరిగితే ఆ మహానాడులో కనులు విందుగా ఉండింది. ముగ్గురు ఒకే చోట కలిసి అంత బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. రియల్గా అండి, ఇప్పుడు ఒక పగ అనేది మనసులో కన్నా ఏర్పడితే ఆ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. ఆ కుటుంబంలో ఒక మనిషిని మనం ఈ యువతల వ్యక్తి చంపుతాడు, తర్వాత వాళ్ళ బిడ్డలు, ఆ బిడ్డలు మళ్ళీ ఇతని పైన కక్షపూరిత వాతావరణం ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. ఈ కుటుంబంలో మళ్ళీ ఎవరినో చంపుతారు. ఎక్కడో ఒక చోట ఒక ఫుల్ స్టాప్ రావాలి. ఇటు నారా లోకేష్ గారు కావచ్చు, అటు బాబు గారు కావచ్చు, రియల్ టార్చ్ బేరర్స్ అని చెప్పగలుగుతా. ఈ బేసిక్ శాంపుల్ ఎగ్జాంపుల్ అని మీరే అర్థం చేసుకోండి. సో ఈ జేసీ ఫ్యామిలీకి పరిటాల రవి గారి ఫ్యామిలీకి స్నేహపూరిత వాతావరణం కల్పించేశారు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా ఫ్యామిలీకి, అదేవిధంగా దేవినేని ఫ్యామిలీకి ఎప్పటి నుంచో విజయవాడలో క్లాష్. వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరిచ్చి ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తుల్ని టీడీపీలోకి తీసుకురాగలిగినాడు బాబు గారు. ఇద్దరు పగే ఇద్దరికి ఎప్పటి నుంచో ఫ్యామిలీ తరఫున పగ ఉండొచ్చు కాక, కానీ వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తరాల్లో నాశనం కాకూడదు అని చెప్పి కేవలం ప్రజా జీవితం పైన, అంటే ప్రజాసేవలో వాళ్ళు మునిగి తేలాలని చెప్పి ఆ విధంగా బాబు గారు ఆలోచన చేసి వంగవీటి మోహన్ రంగా గారిని, అదేవిధంగా దేవినేని కుటుంబంలో వారసుడైనటువంటి దేవినేని అవినాష్ గారిని కూడా ఇటు సైడ్ తీసుకొచ్చారు. తర్వాత ఏమైంది, వైసీపీ వారు ఈ దేవినేని అవినాష్ని మళ్ళీ తీసుకెళ్లారు. విజయవాడలో ఇదే అంటే దేవినేని వర్సెస్ వంగవీటి మోహన్ రంగా గారు, వంగవీటి ఫ్యామిలీ, అదే కలుషిత వాతావరణాన్ని మళ్ళీ క్రియేట్ చేశారు వైసీపీ వారు. ఇంకొక ఎగ్జాంపుల్ జమలమడుగుకు సంబంధించి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డికి, అదేవిధంగా గతంలో టీడీపీలో ఉన్నాడు ఎవరు, సుబ్బారెడ్డి అని. వీళ్ళిద్దరు కుటుంబాలకి ఎప్పటి నుంచో తేరని పగ ఉంది. ఇద్దరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఇద్దరిని టీడీపీలో ఇంబెడ్ చేయగల శక్తివంతుడు ఎవరైనా ఉన్నారంటే బాబు గారు. ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చెప్తున్నానంటే, ఇద్దరి మధ్య ఎవరికి కక్షపూరిత వాతావరణం ఉండకూడదు, అందరూ ఒక తాటిపై ఉండాలా. ఒకవేళ ప్రజా జీవితంలో ఉన్నారు, కుటుంబం వాళ్ళ తాతలు వచ్చి పలానా వాళ్ళని చంపినారనో, లేకుంటే వీళ్ళ తండ్రులు వాళ్ళని చంపినారనో చెప్పు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఉన్న వాళ్ళైనా మీ బతుకులైనా బాగుండాలా, మీ బిడ్డల బతుకులు బాగుండాలా, మీ తర్వాత తరాలు బాగుండాలని చెప్పి ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఈ తోట చంద్రయ్య గారి ఏదైతే వ్యవహారం చేసామో, ఉద్యోగం కల్పించారో, ఆ విధంగా ఈ కుటుంబాలన్నీ కలిపినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బాబు గారు. సో ఓవరాల్గా బాబు గారి విజన్ అనేది ఒక అభివృద్ధి వైపే కాదు, ఒక సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క కలహాలు కావచ్చు, ఫ్యాక్షనిజం కావచ్చు, వీటిపైన కూడా అంత దూరదృష్టితో ఇవేవి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు, అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి బాబు గారు ఆలోచన చేయడంలో మన అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు రియల్లీ హ్యాపీ ఫర్ ఇట్ అండి. మరి ముఖ్యంగా చూసుకుంటే తోట చంద్రయ్య అంటే పల్నాడు, ఆయనకి ఎక్కడైతే కొంచెం స్థలం ఉందో ఆ స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటే వైసీపీ వాళ్ళ తీసేంత వరకు ఊరుకోలేదు. ఎలా చూడండి, తీసే వరకు ఊరుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అదే స్థలంలో ఎన్టీఆర్ గారి విగ్రహం కడుతున్నారు కదా, దాంట్లో ఆశ్చర్యం ఉండదు. చర్యకు ప్రతి చర్య ఎప్పుడు ఉంటుంది. కానీ ఈ ఫ్యాక్టరీని మొత్తం ఎవరు తీసుకున్నారంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు తీసుకున్నారు. తోట చంద్రయ్య గారి కొడుక్కి ఆ బాధ్యత లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి టీడీపీ వారు తీసుకున్నారు. టీడీపీ అనేది ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి అయితే ఇబ్బంది పడింటాడు కానీ, తోట చంద్రయ్య గారి కొడుకు అయినటువంటి తోట వీరాంజనేయులు ఇబ్బంది పడింటాడు కానీ, నేను అక్కడ రామారావు గారి విగ్రహం పెడతాను అని చెప్పి ఒక మనిషి ఒక ఎరేస్తా ఉంటారు కదండి, ఒక చేపను పట్టాలంటే ఎరేస్తాం కదా. సో అలా తోట చంద్ర గారి కొడుకుని వాడుకొని బాబు గారే కావాలనుకుంటే ఎంత రాజకీయమైనా చేయగలడు అనుకుంటే, అవసరంలే నీ బతుకులు బాగుండాలా,
కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు. టీడీపీ అనేది ఒక బలమైన పార్టీ, బలమైన వ్యవస్థ. మీకు అండదండలుగా టీడీపీ ఉంది. మీరు ఇంకా ఆ లైన్లో వెళ్ళొద్దు. ప్రశాంతంగా ఏదైతే అవతల తప్పులు జరుగుతున్నాయో దాన్ని హ్యార్డ్ మోటివ్తో కాకుండా క్లియర్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఓట్లు అడిగేటప్పుడు సున్నితంగా చెప్పండి అని చెప్పి మొత్తం టీడీపీ లైన్ ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది. బూతులు తిట్టే వాతావరణం ఎప్పుడు టీడీపీ క్రియేట్ చేయదు. మర్డర్లు చేసే వాతావరణం అసలు అంతెందుకు, మర్డర్లు అంత దూరం ఎందుకంటే ఎవరైనా ఒక బూత్గా మాట్లాడితే, గతంలో కొన్ని శాంపుల్ ఎగ్జాంపుల్స్ మనం చూసాం, మీడియా పరంగానో ఇంకొక పరంగానో ఒక బూత్ ఏదన్నా మాట్లాడితే అయిపోయి హీస్ అవుట్ ఫ్రమ్ ద టీడీపీ రైట్ దెన్. సో అది బాబు గారి లైను. ఇటువంటి వారి నాయకత్వంలో టీడీపీ కార్యకర్తలు పనిచేయడం అనేది నిజంగా వాళ్ళకు దినదిన పండగనే నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.